బైబిల్ చెప్పింది చేసిన వాడే, బైబిల్ మాటకు లోబడేవాడే, బైబిల్లో ఏం చెప్పిందో దాన్ని పాటించేవాడు మాత్రమే పరలోకానికి వెళ్తారు. కానీ చర్చికి వెళ్ళినంత మాత్రం పరలోకానికి పోవురా బాబు అని చెప్పా. చెమటలో పోసినాయి. లోపల వెత్తబడిన వాక్యాన్ని, లోపల ఉన్నదాన్ని, దేవుని జీవాన్ని తీసుకుపోయే సనువు, అధికారం, పవర్ని ఎవరు ఎత్తున్నారు? ఇప్పుడు మీరు చెప్పాలి. అర్థమవుతుందా బోధ? లోపల నాటబడిన విత్తనాన్ని అపవాది లోపల హృదయంలో ఉన్నదాన్ని ఎవరు తీసుకుపోతున్నారు? ఇప్పుడు ఎలా తీసుకుపోతున్నానంటే వాక్యానికి సోటెత్తాను, అపవాదికి సోటెత్తాను. ఇది దేవుని చెప్పమనే వాక్యం నేను చెప్పాను. ఇప్పుడు ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే, చెమటలు పోసిని తమ్ముడు, నువ్వు రక్షణ పొందిన దానికి అర్థమే లేదు, నువ్వు దేవుని నమ్ముకోవడంలో ఉపయోగాలు లేవు, నువ్వు దేవుని నమ్ముకుంటే ఏమొచ్చింది నీకు అంటే, అప్పుడు చెప్పా, నీ భార్యతో కలిసి నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ఏమైనా నువ్వు భార్య